అల్లు అర్జున్ అంత హంగామా చేయకపోయి ఉంటే అసలు ఈ తప్పే జరగకపోయేది అనే విధంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే సంజయ్ థియేటర్కి వెళ్ళాడో అసలు టికెట్ల పెంపు విషయంలో మేమైతే మీకు పర్మిషన్ ఇచ్చాం, తీసుకున్నారు, ఓకే. కానీ సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ గా సినిమా చూసి రావాలి. కానీ నేను కార్మిక్ ఎక్కుతా, చెయ్యి లొప్తా, హాయ్ బాయ్ చెప్తా, హంగామా చేస్తా అంటే ఖచ్చితంగా అది మీ తప్పే అనే విధంగా చెప్తున్నాడు. సో దానికి ఏమంటారు? ఇప్పుడు ఒకటి యాజమాన్యం అనేది నేను ఈ పాయింట్ లో మాత్రం తప్పనను. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన తప్పు వాళ్ళు చేశారు, ఇక్కడ వీళ్ళ పిఆర్ టీం చేసిన తప్పు వీళ్ళు చేశారు. అండ్ అక్కడ జనాలకి ఇప్పుడు అక్కడ ఒక సంధ్య థియేటర్ ఒకటే లేదు. ఫర్ దేర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే 4 దిక్కులు 2 థియేటర్లు ఉంటాయి. ఇంకా అక్క అల్లు అర్జున్ వస్తున్నాడంట, ఆయన పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఫేమస్ ఉన్నాడు. కొంచెం అది గుర్తుపెట్టుకొని అయినా కొంచెం లేట్ వచ్చి ఉండాల్సింది. ఆయన అక్కడికి రావడం వల్ల అయింది అని చెప్పట్లేము, ఆయన వచ్చి అక్కడ నేను వచ్చినాను అని చెప్పి చూపించుకున్నందుకు అయింది. సో దీనిపైన మన రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు స్పందించారంటే, గత కొద్ది రోజుల నుంచి నిన్న నైట్ స్టార్ట్ చేశారు అనుకుంటా, మీరు కావాలని మా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు. దానికన్నా ముందు కూడా అల్లు అర్జున్ కావాలని టార్గెట్ చేసిన చూసి నిన్న ప్రభుత్వం అంతా కూడా ఇంటర్వ్యూలో ఒక ప్లాన్ చేసి ఆయన ఇట్లా చేస్తున్నారు అండ్ ఒక రోజంతా కూడా మీరు ఖచ్చితంగా ప్లాన్ కోసమే అందులో ఉంచారు, ఒక రోజైనా ఉంచుదామని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటే ఆయన మాత్రం స్పందించారు. దానికి ఆయన ఏమన్నారంటే, నాకు అల్లు అర్జున్ తో ఎలాంటి కోపం లేదు, చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటది. అండ్ అదే కాకుండా నాకు అల్లు స్నేహారెడ్డి చుట్టం అండి, వాళ్ళ ఫ్యామిలీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక విధంగా ఇద్దరు రెడ్డిస్ ఫ్యామిలీ కాబట్టి మేము నాకు తెలిసిన వాళ్ళని, ఆయన మీద నాకేం బాగుంటది, నేను చేయాల్సిన పని చేసిన. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇక్కడ రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా వేరే ఎవరో ఉండి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ టికెట్ల రేట్లు పెంచలే అనుకో, అప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఏపీ ప్రభుత్వం అని అంటుండేనా? అంతే కదా, ఎవరు లేకపోతే ఎవరో ఒకరి మీద వేయాలి అంతే. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అక్కడ జరిగింది మేబీ ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గానే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది పక్కకు పెడితే అంతే అయిపోయింది, జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మీరు కావాలనే చేశారు. అండ్ అది అయినా కాకుండా ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు ఒకవేళ ఈయన ఎలాంటి శిక్ష వేయకుండా ఊకుంటే, అరే ఈయనకి ఏదో ముడుపులు ముట్టాయి అందుకోసమని శిక్ష వేయలేదు ఈయన, కానీ ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు వేసినా అంటారు, వేయకుండా అంటారు. అంటే నువ్వు తప్పు చేసినా అన్నాలా, మంచి చేసినా అనాలా. సో తిట్టడం మాత్రం కామన్ గా ఉంటుంది. కానీ ఆయన మాత్రం నాకు ఎలాంటి కోపం లేదు, అక్కడికి ఆయన రావడము, ఆ యాజమాన్యం కరెక్ట్ గా స్పందించకపోవడం, ఆయన వచ్చి టాటాలు బాయ్లు చెప్పడం వలన ఇంత జరిగింది. అలా చేయకపోయి ఉంటే సినిమాకి ఎంతమంది హీరోలు రావట్లేదు, అందరూ కూడా 10 నిమిషాలు ఒక టైటిల్స్ అన్ని పడిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా వచ్చి ఫ్యాన్స్ ఎట్లా వెళ్ళిపోతారు అంతే. త్రిబుల్ కి రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ ఒక్కొక్క థియేటర్ పోయిర్రు, మరి అక్కడేం కాలే. మహేష్ బాబు ప్రతిసారి సుదర్శన్ దగ్గరికి వెళ్తారు, ఇప్పటి వరకు ఒక్క ఇలాంటి కేసు బయటకు రాలే. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం రోడ్ షో చేయడం తప్పు. రోడ్ షో చేస్తున్నాను మాకు పర్మిషన్ లేదు, జస్ట్ టికెట్ల మేము కోసం ఇచ్చారు, ఇక్కడికి వెళ్తున్నామని ఇంటిమేషన్ ఇచ్చారు, కానీ మేము రోడ్ షో చేస్తాము చెప్తామని మాకు చెప్పలేదు. దాని వల్లనే అయింది. కాబట్టి ఇందులో మీ తప్పే ఉంది, మా గవర్నమెంట్ మేము చేయాల్సిన పని మేము చేసాము అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.